జబర్దస్త్లో కూడా ఎంటర్ అయ్యారు. అవును. జబర్దస్త్లో దాదాపు చాలా షోస్ చేసి ఉన్నారు. ఒక 80 ఎపిసోడ్ల వరకు చేశాను. అక్కడ కూడా మీకు ప్రాపర్ బ్రేక్ రాలేదనుకోవచ్చు. రాలేదు, అక్కడ కూడా రాలేదు. రీజన్ ఏం లేదు, బట్ రాలేదు. రీజన్ అంటే కారణం ఎవరు కారణం కాదు. అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ నాకు ఇక్కడ కరెక్ట్ కాదు అనిపించి నేను బయటకు వచ్చేసిన. ఆబ్వియస్గా ఫ్రాంక్గా మాట్లాడుకుంటే జబర్దస్త్ స్టార్ట్ అయిన కొత్తలో ఉన్న విపరీతమైన బూతులు ఉండేవి. ఎంత జనం ఎంత చూసారో అంత నెగిటివిటీ కూడా దాని మీద ఉండింది. ఆ టైంలో మీరు ఎంటర్ అయ్యారు, దాన్ని ఏమైనా సర్వైవ్ కాలేకపోయారా అట్లా? అదే కొంత లేడీ క్యారెక్టర్లు కూడా ఎక్కువ ఇచ్చేటోళ్ళు, నాకు అది ఇష్టం ఉండేది కాదు. అంటే ఏం లేదు, నా బాడీ లాంగ్వేజ్ సెట్ అవ్వదు, అది నేను ప్లే చేయలేను. ఓకే. అంటే చమ్మక్ చంద్రతో అప్పటి నుంచి మీకు జర్నీ ర్యాప్ ఉందా ఇప్పటికీ? ఉంది, ఇప్పటికీ ఉంది. జబర్దస్త్ టీంతో చాలా మంది ఇప్పటికీ ఉంది. రచ్చరవి గారితో ఉంది, వేనన్న బలగం వేనన్న తోటి ఉంది, చాలా మందితో ఉంది. సో ఇప్పుడు మీరు మళ్ళీ ఈ నాటకాలు, సినిమా ప్రయత్నాలు, నాటకాలు, థియేటర్ నుంచి మళ్ళీ టీవీ షోస్, ఇక్కడ నుంచి మళ్ళీ సినిమాల్లోకి వచ్చినప్పుడు మీకు అప్పుడు ఎలా ఉండదు? అంటే జబర్దస్త్ ప్లాట్ఫామ్ పట్టుకుని మళ్ళీ సినిమాలోకి ఎంటర్ అయ్యారా? అంటే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. జబర్దస్త్ ద్వారా ఎంత కాదనుకున్నా కొంత గుర్తింపు అయితే వచ్చింది. గుర్తింపు వచ్చింది, అప్పుడు ఉండింది, గుర్తింపు అయితే ఉండింది. కాకపోతే అది నాకెందుకో అది సెట్ అవ్వదేమో అనిపించింది కొంచెం. జబర్దస్త్ స్లోగా మానేశాను నేను. ఓకే. అప్పుడు కొంత సినిమా, ఆ తర్వాత కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ మళ్ళీ సినిమా మీద. అంటే జబర్దస్త్ టైంలో మీకు పేమెంట్ సఫిషియెంట్గా ఇచ్చేవాళ్ళ? సఫిషియెంట్గా స్టార్టింగ్ టైం. అప్పుడు ఎంత నా పేమెంట్ ఎంత ఉండేది అంత ఇచ్చేటోళ్ళు. పేమెంట్ విషయంలో నాకు ఎవరు ప్రాబ్లం ఏం చేయలేదు. చెప్తున్నారా? నిజమే చెప్తున్నా. అంటే చమ్మక్ చంద్రతో చేసిన ఆయన నాకు పేమెంట్ విషయంలో. ప్రకాష్ టీంలో కూడా చేసినట్టున్నారు. అవును, ప్రకాశ్ అన్న టీంలో చేసిన. ఆ చమ్మక్ చంద్ర అన్న టీంలో కంటే ప్రకాశ్ అన్న టీంలో తక్కువ ఇచ్చేటోళ్ళు. తక్కువ ఇష్టలా? అంటే ఆయనకి ఇంకా తక్కువ కదా పేమెంట్ అప్పటికి, ఆయన స్టార్టింగ్ వచ్చాడు కూడా పెద్దగా సక్సెస్ అయ్యే మోస్ట్లీ, కాబట్టి అందులో తక్కువ ఉండింది. ఓకే. రెమ్యునరేషన్ అని అంటే సినిమాల్లో కూడా మీకు ఎప్పుడైనా రెమ్యునరేషన్ ప్రాపర్గా ఇచ్చేవాళ్ళ? ఎగ్గొట్టిన వాళ్ళు చాలా మంది, ఎగ్గొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పేర్లు ఎందుకులే కానీ ఎగ్గొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది జరుగుతూనే ఉంటుంది. చెప్పేవాళ్ళ ముందు ఎంత ఇస్తాం ఇలా ఉంటుందని? అది ఉంటుంది, ఇస్తాం ఉంటుంది, కానీ ఏదో కారణం చేత అది ఇంకా ఇస్తాం ప్రొలాంగ్ చేస్తూ వస్తారు. మనమే ఇంకా అడిగి ఇవ్వరు అని వదులుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఓకే. అంటే స్టార్టింగ్లో ఎట్లా ఉండేది అంటే, సరే అవకాశం వస్తే చాలు అనే ఉద్దేశం ఉండింది. అయితే ఇప్పుడు అంజయ్ గారు, మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే డబ్బులు ఎగ్గొట్టినా మీరు ఒక సాధారణ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా అని చెప్తున్నారు. ఈ సర్వైవల్ అంతా ఎలా ఉండేది మీకు? అంటే ఇంటి దగ్గర నుంచి డబ్బులు వచ్చేవా? ఒక్క పైసా వచ్చేది కాదు. మరి ఎలా? ఇట్లానే ఇంకా అంటే ఇట్లా అంటే ఇప్పుడంటే సరే కొంత ఊకే అనుకోవచ్చు. అంతకుముందు మీరు జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన టైంలో చెప్పి నుంచి మొదలు పెడితే అంటే సర్వైవ్ అవ్వడం చాలా టఫ్గా ఉండేది కదా ఆ టైంలో? నేను ఫస్ట్ నుంచి కూడా సర్వే అవ్వడానికి కొంత డబ్బులతోనే సర్వే అవుతూ వచ్చాను. ఆ డబ్బులైనా కావాలి కదా. ఇప్పుడు ఫస్ట్ నాటకాలు చేసేవాడిని. ఫస్ట్ సర్వే గురించి చెప్పాలంటే ఫస్ట్ ఎంట్రీ అయితే నాటకాలు చేసేవాడిని. అప్పుడు నేను ఒక్కరిని. ఓకే. తినడానికి తిండి పెడితే చాలు అనుకునేటోని అంతే. అక్కడికి వెళ్ళాక నాటకం చేయడానికి వెళ్తే అప్పుడు నాటకాలు డబ్బులు కూడా ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు ఇస్తున్నారు. కన్వెన్స్ అంతే, ఛార్జీలకు తిండి పెట్టేటోళ్ళు, అది చాలు అనుకునేటోని నేను. అరే నేను నేర్చుకుంటున్నా, అది చాలు అంతే, దాంతో నడిపించేటోని. ఇప్పుడు ఎందుకంటే నేర్చుకునే దశలో ఉన్నాను నేను. అది నేర్పించడం ఎక్కువ నాకు. థియేటర్స్ అంటే మీరు బయటకు వెళ్తారు, బయట వేరే స్టేట్స్ లో కూడా ప్లేస్ చేస్తాం. అవునవును. అప్పుడు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా? అంటే తక్కువ. ఓకే. అంతగా సర్వే అవ్వడానికి ఓన్లీ పాకెట్ మనీ లాగా. పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు. పాకెట్ మనీ అప్పుడు బస్ పాస్కి సరిపోయేది అది. ఓకే, సిటీలో తిరగడానికి, మనం సినిమా ఆఫీసులకు తిరగడానికి సరిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్ పాస్కి సరిపోయింది. నాటకం వేయడానికి అయితే డబ్బు ఇస్తారు, తిండి పెడతారు, ఓకే, జర్నీలకు ఇస్తారు. అక్కడ ఏదో నేర్చుకున్నావు, కొత్త క్యారెక్టర్ వేస్తున్నావు, అక్కడ నుంచి అప్లాజ్ వస్తుంది. నువ్వు ఆడియన్స్ నుంచి వెంటనే అప్లాజ్ వస్తుంది, నువ్వు బాగా చేసావా లేదా అనేది. బాగా చేయకుండా కూడా వచ్చి చెప్తారు. ఇన్స్టంట్ రిజల్ట్.